ఇంకా 9 రోజులే సమయం మిగిలి ఉంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకి సర్వం సిద్ధమవుతోంది. కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు, ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతున్నారు ఆ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం. విజయానంద్ గారు, 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 25th ఇయర్లోకి బీఆర్ఎస్ ప్రస్థానం, టీఆర్ఎస్గా మొదలైన ప్రస్థానం బీఆర్ఎస్గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. సో 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయంలో ఆ ప్రస్థానాన్ని, ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ స్పందనని మొదటి నుంచి అన్నీ కూడా ఎట్లా గుర్తు చేసుకోవచ్చు? ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఎట్లా గమనించారు బీఆర్ఎస్ ప్రస్థానాన్ని క్లుప్తంగా? టిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి పార్టీ. అది ఒక 5-6 దశాబ్దాలు తెలంగాణ ప్రజల మీద నిరంతరం జరిగిన ఒక దమనకాండ, ఒక అసమానత్వము, ఒక పీడన, ఒక దోపిడీ, వాటి నుంచి అనేక రకాల మార్గాల్లో ప్రయత్నం చేసిన ప్రజలందరూ విఫలం చెందిన తర్వాత అనేక వాళ్ళ విఫల ప్రయోగాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, భావోద్వేగాల నుంచి ఒక ప్రజాస్వామిక పరిష్కారం కోసం పుట్టినటువంటి పార్టీగా మనం టిఆర్ఎస్ ని చూడాలి. టిఆర్ఎస్ అనేది ఒక కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ అని మాత్రమే మనం అనుకోకూడదు. ఎందుకంటే ప్రజలందరూ ఏ అయితే ఆ భావోద్వేగంలో ఉన్నారో అట్లాంటి ప్రజల భావోద్వేగాల నుంచి వచ్చినటువంటి నాయకుడుగా, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడుగా దశాబ్దాల పాటు ఆ వివక్షతను, దాన్ని అంతా గమనించి చూసిన వాడుగా తప్పకుండా ఇట్లాంటి ఒక దుర్మార్గానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీ నిర్మాణం జరగాలి. గతంలో తెలంగాణ కోసం జరిగిన పోరాట ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితో జరిగినా అవి వైఫల్యం చెందినే, తీసుకున్న మార్గం కరెక్ట్ లేదని అనేక సంవత్సరాలు దాని మీద పరిశోధించి అనేక మంది పెద్దలతో గతంలో ఉద్యమాలు ఎందుకు ఫెయిల్ అయినాయి అనేటువంటి అన్నిటి కూడా వాళ్ళు బాగా చాలా పరిశీలించిన తర్వాత దాని నుంచి ఒక అత్యుత్తమం, అంటే కేవలం పార్టీ పెట్టాలి, అధికారంలోకి రావాలి, తెలంగాణ కోసం అడగాలని కాకుండా ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని ముందే అంచనా వేసుకొని ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా ఆ పార్టీని ఒక దశాబ్దం పాటు ప్రజల్లో 12-14 సంవత్సరాలు నిలిపి ఉంచడం చాలా పెద్ద ఛాలెంజ్. అవతల వైపు చాలా భయంకరమైనటువంటి రాజకీయాలు, పైసలు, మీడియా అవన్నీ ఉన్నప్పటికీ వాటన్నిటిని తట్టుకొని ప్రజల మద్దతుతో 12-14 సంవత్సరాలు అనేక రకాల పోరాటాలు చేసి దేశంలో అనేక రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణను సాధించడం ఒక గొప్ప విషయం. అయితే సాధించిన తెలంగాణలో కూడా దశాబ్ద పాఠం పరిపాలించినటువంటి పార్టీగా తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా, తర్వాత ప్రపంచంలో అనేక మంది కార్యకర్తలు, అనేక మంది అభిమానులు ఉన్నటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు రజతోత్సవం నిర్వహించుకుంటుంది. అది తప్పకుండా మన శుభ పరిణామం, వాళ్ళకి శుభాకాంక్షలు.